ఇద్దరు ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు కూడా రెండు ప్రైవేట్ కంపెనీల్లో అమెరికాలో పనిచేస్తున్నారు. మరి పనిచేస్తున్నటువంటి ఇద్దరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఎలా నమ్మారు? గత అనుభవం లేకుండా ఏ రకంగా మీరు ఈ భూములు కేటాయింపు చేశారు? వీటన్నిటి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సహజంగా ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సపోజ్ మీరో నేనో ఎవరొకరు ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గర 10 ఎకరాల భూమో 5 ఎకరాల భూమో ఎకరం భూమో అడిగినప్పుడు సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు, నీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నావు, ఎప్పటిలోగా ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నావు, ఎంత పెట్టబోతున్నావు, ఇవన్నీ కూడా సహజంగా ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇవన్నీ చెక్ చేశారా లేదా పెదబాబు చిన్నబాబు చెప్పారని చెప్పి భూములు ఇచ్చేశారా, లేదా ఇదేదన్నా కొత్త స్కీమ్